బ్యాక్ తనపై విధించిన సస్పెన్షన్ ని ఎత్తివేసి హైకోర్టు తన కాన్స్టిట్యుయెన్సీ నగరి ప్రజలకి న్యాయం చేసినట్టున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా. ఈ తీర్పుతో న్యాయస్థానంపై ఉన్న నమ్మకం రెట్టింపైందన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో తన పోరాటాన్ని యథావిధిగా కొనసాగిస్తానంటున్నారు రోజా. This is victory for rule of law. ఈ విజయం నాది మాత్రమే కాదు, నా నియోజకవర్గ ప్రజలది. ఎందుకంటే నేను వాళ్ళకి రిప్రజెంట్ చేస్తూ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నా హక్కుల గురించి ఆలోచించి ఈరోజు హైకోర్టు నా ప్రజలకు న్యాయం చేయాలంటే నేను అసెంబ్లీలో ఉండాలి కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్లే విధంగా ఈరోజు నాకు స్టే ఇచ్చి మరి అసెంబ్లీకి వెళ్లే అవకాశాన్ని కల్పించినందుకు న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు న్యాయస్థానాలు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి న్యాయం చేస్తాయి అన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు నాకు న్యాయం దొరికినందుకు నిజంగా చాలా సంతోషిస్తున్నాను. న్యాయస్థానాల మీద నాకున్న నమ్మకాన్ని ఈ రోజు రెట్టింపు చేసుకున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ప్రజల సమస్యల మీద ఎప్పుడూ కూడా గట్టిగానే ప్రభుత్వాన్ని నిలదీస్తాను. ఎందుకంటే నేను రాజకీయాల్లో 1999లో వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ ఏదైనా కూడా ప్రజల సమస్యల మీద పోరాడుతూ ఉన్నాను. అది ఎంత దూరమైనా పోరాడతాను, ఎంత పెద్ద నాయకుడు ముఖ్యమంత్రి అయినా నేను పోరాడతానన్న మీ సంగతి మీకు తెలుసు కాబట్టి అదే విధంగా ఇష్యూస్ మీద నేను ఫైట్ చేస్తాను. హాజరవుతాను. దాంట్లో నేను తప్పు చేయనప్పుడు హాజరు కాకుండా తప్పించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పటి వరకు కోర్టు నాకు ప్రతిసారి రావాల్సి ఉండటం వల్ల వెళ్ళలేకపోయాను. ఖచ్చితంగా అటెండ్ అయ్యి జరిగిన అన్ని విషయాల మీద నేను వివరణ ఇస్తాను. ఖచ్చితంగా ఈ రోజు అసెంబ్లీకి వెళ్తాను. కాపీ ఆర్డర్ రాగానే నేను బయలుదేరేస్తాను. మెయిల్ కూడా పెడతామని చెప్పారు సెక్రటరీ గారికి అసెంబ్లీకి. సో అంత లోపల ఆర్డర్ కాపీ నేను కలెక్ట్ చేసుకుని బయలుదేరేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.